చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదైతే చాలా వరకు తప్పది. ఎందుకంటే చాలా మంది రివ్యూస్ చెప్తారు, ఏదో మంచిగా ఉంది, మంచిగా లేదు, లేకపోతే ఇది హీరో అట్లా పోయిండు, హీరో ఇట్లా పోయిండు, ఇది మళ్ళీ ఏంది సాంగ్ మంచి లేదు, అది మంచి లేదు, ఇది మంచి అని చెప్పేసి అని అన్ని మొదల మాటలు చెప్తారు. కానీ గుద్దల దమ్ము ఏమైనా ఉంటే ఫస్ట్ డైరెక్ట్ పోయి థియేటర్లో చూసిన తర్వాత వానికి నచ్చిందని చెప్పాలి, నచ్చకుండా నచ్చలే అని చెప్పి వానికి ఒక్కరికి అనుకోవాలి అంతే. కానీ పక్క నుండి పోయేటోని వానికి చెప్పుడు సినిమా మంచిది అని చెప్పుడు అసలు సొల్లు మాటలు మాత్రం చెప్పొద్దు. అసలుకే ఎవరు నచ్చింది వాళ్ళు చూస్తారు. అది చూసాక ఖచ్చితంగా అందరికి ఉన్నది, అందరు చూడాలి. చూసినాక వాళ్ళు మనసులో అప్పుడు అనుకోవాలి మూవీ మంచి లేదని. చూడముందుకు అనుకుంటే మాత్రం వాళ్ళంతా ఇక పుట్టి వేస్ట్ ఇక భూమి మీద. సంక్రాంతికి మరి డాకు మహారాజ్ కూడా వస్తుంది బాలయ్యకి. ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు అసలు. ఇక బాలయ్య అంటే బాలయ్యని ఇక అది ఒక రేంజ్లో పోతుంది. కానీ ఎన్ని సినిమాలు 100 సినిమాలు వచ్చినా 1,00,000 సినిమాలు వచ్చినా బాలయ్య బాబు బాలయ్య ఆయనకు సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నది ఆయనకు. ఎందుకని ఆయన ఈయన దెంగుతూ ఆడ పోయి పడతాడు, ఆడ దెంగితే ఇటుకు వచ్చి పడతాడు ఒక్కొక్కడు. బాలయ్య బాబు లుక్ ఇక మొత్తం వీరమాసిగా వీరసింహారెడ్డి, జయసింహ, నరసింహ మొత్తం సింహాలు అన్నీ వచ్చినాయి. ఈసారి ఇది ఒక్కసారి డాక్ మహారాజా ఇది ఒక్కటి వెరైటీగా వస్తుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది కథ కూడా. అంటే విలన్స్ కూడా బాలకృష్ణ సినిమాకి ఎక్కువ విలన్స్ కావాల్సి వస్తుంది అన్న. ఖచ్చితంగా ఎక్కువ మంది కొడతారు అంటే ఆయన ఒక గుద్దుకు ఒక 20 మంది పడాలి కదా. బాలయ్య బాబు నేను భగవంత్ కేసరి చేసిన ఇప్పుడు అఖండ 2 చేయాలి. ఆడిషన్ జరుగుతున్నాయి, దానికి కూడా వెళ్ళాలి. ఏ లేదు, ఒకప్పుడు బాలయ్య బాబు అయితే ఎవరు పడితే వాళ్ళని కొట్టేది, నార్మల్గా జస్ట్ టచ్ చేసినా కూడా ఏజ్ గిబ్బ గుద్దేది అందులోనే. కాకపోతే ఇప్పుడు అదేం లేదు, చాలా వరకు చాలా చేంజ్ అయిపోయిండు బాలయ్య బాబుకి. ఇట్లా ఎవరైనా వచ్చి ఫోటో అడిగినా ఇస్తాడు, నిమ్మలంగా మాట్లాడుతాడు, చాలా చేంజ్ అయిపోయిండు అప్పటికిప్పటికి. ఇక ఏముంటున్నది, అది ఎవరైనా పోతా ఏం చేస్తారు ఇక. ఇంకా ముసళ్ళు అవుతా అంటే ప్రేమ ఇంకో బయటకు వస్తుంది అంతే. ఇక ఆయన ఈ వయసులో కోపం చూపించి ఏం చేస్తాడు ఇక అంత అయిపోయినాక. సంక్రాంతికి వస్తున్నాను, వెంకటేష్ కూడా వస్తున్నారు. ఇక అది వెంకటేష్ ఫ్యాన్స్కు అది ఒక పండగ అది ఖచ్చితంగా. ఎందుకంటే అవసరం లేదనుకుంటారు కామెడీ సినిమా ఏది సంక్రాంతికి వెంకటేష్ దగ్గర ఆయన సగం వరకు కామెడీ ఉంటుంది. కాకపోతే ఆయన కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మూవీ ఏందో తెలియదు వెంకటేష్ది, చాలా గ్యాప్ వచ్చింది వెంకటేష్ది. ఖచ్చితంగా ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటాను. ఒకరు ఇట్టు కావాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీ చేస్తాను కాబట్టి ఒకరు తక్కువ ఒకటి ఎక్కువ అని మనం చెప్పలేము. ఇక అది కష్టం దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. గేమ్ చేంజర్ మాత్రం భారీ బడ్జెట్, భారీ సెట్లు, భారీ మొత్తం కష్టం. దగ్గర మేము నైట్ నుంచి మొదలు పెడితే మార్నింగ్ వరకు షూటింగ్ చేసుకుంటూనే ఉన్నాము. అసలు నిద్ర లేదు ఏం లేదు. దగ్గర మొత్తం ఫారెన్ వాళ్ళను జర్మనీ, ఇటలీ మొత్తం ఎక్కడెక్కడో తిరిగి మొత్తం చాలా అంటే చాలా కష్టపడ్డ డిపార్ట్మెంట్ మొత్తం. అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మేనేజర్, సూపర్వైజర్ అనుకుంటే దగ్గరగా ఒక 200-300 మంది పనిచేస్తారు ఒక మూవీ కోసం. చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది. నార్మల్గా ఏంటంటే థియేటర్కి వచ్చి చూసి మంచిగా ఉంది మంచిగా అని చెప్పగానే అయిపోతుంది. కాకపోతే ఆడ కష్టం మామూలు కష్టం కాదు అది. అది వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా వచ్చినా షూటింగ్ చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. అది ఏ చిన్న మిస్టేక్ వచ్చినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న సీన్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుని రావాలి. మళ్ళీ ఒక షార్ట్ గిట్ల ఒక దగ్గర పెడితే వాళ్ళ షార్ట్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ వాకింగ్ వచ్చేది పోయేది హీరో మళ్ళీ ఆయన మేకప్లు మొత్తం దగ్గర చాలా కష్టం. అది మొత్తం బుర్రన ఖరాబ్ అవుతుంది కదా ఈ సినిమా ఇండస్ట్రీ అంటే. చాలా కష్టం. ఖచ్చితంగా మూవీస్ అన్నీ హిట్ కావాలని కోరుకుంటాను.